కాకినాడ మధురానగర్ లో గల గోకులంలో వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. ఎన్సీఎస్ ఇండస్ట్రీస్ అధినేత నారాయణ మురళి సతీమణి హిమబిందు, ఆదర్శ విద్యా సంస్థల అధినేత ప్రగటపాటి కనకరాజు సతీమణి నాగమణి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సంఘ అధ్యక్షులు పేరు సుబ్రహ్మణ్యం, ఎన్సీఎస్ అధినేత నారాయణ మురళి, వాసవి వనిత క్లబ్ సెక్రటరీ భాను, ప్రెసిడెంట్ పద్మజ, పలువురు మహిళలు పాల్గొన్నారు. అదే ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా రంగవల్లుల పోటీలు, ముగ్గుల పోటీలు మన ఆర్యవైశ్య సంఘం మధురానగర్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఈ సంవత్సరం కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితోటి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తక్కువ మందితోటి నిర్వహించడం జరుగుతుంది. నిన్న అందరూ చాలామంది 50 మంది వరకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. వచ్చిన వాళ్ళకి బహుమతులు చేయడం జరుగుతుంది. ఈ రంగవల్లుల పోటీ కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము. గత 10 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాము. ఈ రంగవల్లుల పోటీలో దాదాపు 60 మంది పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సోలేషన్ ప్రైజెస్, పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళు ప్రగల్లపాటి కనకరాజు గారు, వాళ్ళ మిసెస్ నాగమణి గారు, ట్రెజరర్ గారు, ఇంకా మెంబర్స్ అందరూ కూడా, సెక్రటరీ, ట్రెజరర్. గోకులంలో జరిగినటువంటి రంగవల్లుల పోటీలకి వాసవి మహిళా సంఘం నిర్వహించిన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ పోటీల్లో విజేతలైనటువంటి వారందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగిందండి. 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రంగవల్లుల పోటీలు అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. దానికి సహకరించినటువంటి గోకులం మురళి గారు, హిమబిందు గారు, వీరందరికీ కూడా మా సంఘం అందరి తరఫున కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తాం.